ఇలా మైనార్టీ ముచ్చ చెప్పాలి. ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేస్తాం. ఓల్డ్ సిటీ ఇవ్వని అయ్యే జాగిరి కాదు, ఎంఐఎం పార్టీ జాగిరి కాదు. ఇలా త్రిపుల్ తలాక్ రద్దు చేస్తాం. ఇలా అన్ని వర్గాలను సమానంగా చూడాలంటున్నాం. కాబట్టి ప్రతి ముస్లిం మైనార్టీ వర్గం కూడా ఇలా భారతీయ జనతా పార్టీని ఎంఐఎం పార్టీని అంత ముందుంచాలంటే, ఎంఐఎం పార్టీ పీడ విరిగడి కావాలంటే ఇలా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవాలని చెప్పి ప్రతి వ్యక్తి వాళ్ళ సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మోర్చాలకు, అందుకే మోర్చాల మెంబర్షిప్ తీసుకోవాలి వాళ్ళు. కాబట్టి గతంలో చూడండి, ఇలా భారతీయ జనతా పార్టీ ఇద్దరు ఎంపీలు, అనేక మంది హేళన చేశారు భారతీయ జనతా పార్టీ. అరే ఇద్దరు ఎంపీలున్న భారతీయ జనతా పార్టీ, జనసంఘ, ఈ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఎట్లా అధికారంలోకి వస్తుంది భారతీయ జనతా పార్టీ? వీళ్ళు మాటలు చెప్పినప్పుడు ఏం లేదని చెప్పారు. ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళ మనం వాస్తవాలు ఆలోచించాలి. వాళ్ళ ఈ దేశంలో జనసంఘ్ లేకుంటే, జనతా పార్టీ లేకుంటే, భారతీయ జనతా పార్టీ దేశంలో ఆవిర్భించకుంటే, ఇలా 3 ముక్కలు చేసిన దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దేశాన్ని 7 ముక్కలు చేసి ఎటు కాకుండా చేసే దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశంలో నెలకొని ఉండేది ఇలా భారతీయ జనతా పార్టీ లేకుంటే. అందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక లక్ష్యం కోసం ఇలా దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆరోగ్య ఆశించిన వాళ్ళు, ఈ దేశం రక్షింపబడాలంటే, నా తల్లి భారత మాతను రక్షించుకోవాలంటే అణ్వస్త్రాలు తయారు కావాలి. అణ్వస్త్రాలను తయారు చేసుకోవాలని చెప్పి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశించింది. కాబట్టి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశ నెరవేర్చడానికే అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అణ్వస్త్రాలను తయారు చేసిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. అరే 370 ఆర్టికల్ రద్దు చేయడం కోసం, 370 ఆర్టికల్ రద్దు చేయడం కోసం నా శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానం చేసింది. కాబట్టి శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానాన్ని వృధా పోనీయం. ఏ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 370 ఆర్టికల్ రద్దు కోసం బలిదానం ఏంటో ఆ బలిదానాన్ని పూర్తిగా తీసుకొని 370 ఆర్టికల్ రద్దు చేసిన గొప్ప వ్యక్తి మన ప్రియతమేత నరేంద్ర మోడీ గారు. ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ ముస్లిం మహిళలకు 33% చట్టసభల్లో రిజర్వేషన్ ఇవ్వాలి, వాళ్ళకు వేతనాలు ఇవ్వాలి, వాళ్ళకు ఉపాధి కల్పించాలని చెప్పి మహిళల కోసం మాట్లాడితే అవమానపరిచిందో ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ కళలను నెరవేర్చడానికే ఇలా 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి దృఢ సంకల్పంతో పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి నేత మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు. ఒక సిద్ధాంతం అన్న, చిట్ట చివరి వ్యక్తులు కూడా ప్రభుత్వం యొక్క సంక్షేమ ఫలాలు అందించాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతం కోసం పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఇంతమంది కార్యకర్తలు ఇక్కడ ఉన్నామంటే మనకు ఫోన్లున్నాయి, కార్లున్నాయి, పైసలున్నాయి, ఇంతో ఉపాధి చేసుకుంటున్నాం, నడవడ పోవడానికి రోడ్లున్నాయి, కమ్యూనికేషన్ వ్యవస్థ బలపడింది. కానీ దీనికంటే ముందు ఒక స్థలం ఉంచాలి. వాళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల త్యాగాల పునాల మీద ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అనేక మంది కార్యకర్తల త్యాగాలు చేసేది. వాళ్ళ దేశంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానం నుంచి ఇవాళ ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నప్పుడు కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ సిద్ధాంతం కోసమే ఈ భారతీయ జనతా పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ, తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం రావాలి, మన రామరాజ్యం రావాలి అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో కష్టపడి పనిచేసిన కార్యకర్తలు అనేక మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు ఎంపీలు కావాలనుకోలే, వాళ్ళు ఎవరు ఎమ్మెల్యేలు కావాలనుకోలే, వాళ్ళు ఎవరు కౌన్సిలర్ కావాలి, సర్పంచ్ కావాలనుకోలే. కానీ చేతిలో కాషాయపు జెండా ఉన్నది, ఒక చేతిలో కమలపు జెండా ఉన్నది. ఆ జెండా కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్ళ అనేక మంది కార్యకర్తలు బలిదానమైన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ కోసం చాలా మంది బలిదానం అయిపోయారు కావచ్చు. కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ వాళ్ళ పార్టీ కోసం బలిదానం ఇచ్చిన ఏ కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పార్టీ కోసం త్యాగం చేసిన ఏ పార్టీ కార్యకర్తను బీఆర్ఎస్ పార్టీ తలచదు, కోల్చదు, గుర్తుంచుకోదు. కమ్యూనిస్టు పార్టీలు తలచరు, కోల్చరు, గుర్తుంచుకోరు. కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పటి కూడా ఆ రోజు భారతీయ జనతా పార్టీ కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం నక్సలైట్ల చేతిలో ప్రాణత్యాగం చేసి బుల్లెట్ల వర్షం కురిసినా కూడా చిట్ట కొన ఊపిరి వరకు కూడా భారత్ మాతాకి జై అని గర్జించిన నా షహీద్ జితేంద్ర రెడ్డిని భారతీయ జనతా పార్టీ మర్చిపోదు. ఇలా జాతీయ జెండా కోసం వరంగల్ నడిపోతున్న నక్సలైట్లు చంపుతామని బెదిరించినా కూడా, చస్తామని తెలిసినా కూడా, పోస్టర్ లేచి వారింగ్ ఇచ్చినా కూడా జాతీయ జెండా ఎగిరేసే ప్రసక్తి లేదు. ఎగిరేస్తే నేను హతమార్స్తామని చెప్పి నా సామా జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇస్తే భారతీయ జనతా పార్టీ విద్యార్థి పరిషత్ కార్యకర్త అయిన సామా జగన్మోహన్ రెడ్డి ఎస్
నేను చావడానికైనా సిద్ధంగాని నా జాతీయ జెండా ఎగిరేసి తీర్తా అని చెప్పి జాతీయ జెండా ఎగిరేసిన తర్వాత నక్సలైట్లు బుల్లెట్ల వర్షం కురిపిస్తే భారత్ మాతాకి జై అని చెప్పి గర్జిస్తూ గాండ్రిస్తూ ప్రాణ త్యాగం చేసిన గొప్ప వ్యక్తి నా సామా జగన్మోహన్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మర్చిపోదు.